వీళ్ళందరూ చెప్తున్నారు కదా, నేను ముందు 7,000 ఇప్పుడు 45,000 నెక్స్ట్ 1.5 చెప్తున్నారు కదా. వీళ్ళందరూ ఇదే పని చేస్తున్నారు, ఇదే పని చేస్తారు. ఆ ముందు నుంచి నేను ఒక అర్థం చేస్తున్నా. స్లోలీ 10 మంది వచ్చారు. ఆ 10 మంది చెప్పారు. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. ఈసారి శ్రీనివాస్ గారు నా ఫ్రెండ్, శ్రీనివాస్ గారికి సార్ ఫ్రెండ్, సార్కి ఆటో ఫ్రెండ్. సో ఫ్రెండ్ అనేసి పెద్ద ఫ్యామిలీ. ఈరోజు నా ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్ అని చేసి ఆ ఫ్యామిలీ 43 lakh రూపీస్. ఇప్పుడు నేను ఇండియాలో ఎక్కడైతేనో ఎవరైనా నా ఫ్యామిలీ అన్నాను, ఎక్కడ వెళ్తాను ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా ఫ్యామిలీ ఉంది. అతను ఎవరు? నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్. మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ వాళ్ళు ఎవరు? శ్రీనివాస్ గారిది ఫ్రెండ్ది. సో నా ఈ బిజినెస్ మన చేతిలో ఉంది. ఎవరు కావాలో మేము ఈ బిజినెస్ చూసేది ఇదన్నీ అండర్స్టాండ్ చేసుకొని ఒకటే ఫస్ట్ ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఇక్కడ డబ్బు సంపాదించవచ్చు, ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజ్ చేయవచ్చు. ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఎవరి చేతిలో లేదు, నా చేతిలో. నేను డిసైడ్ చేసే సంపాదించవచ్చు. ఎవరు సంపాదిస్తున్నారో వాళ్ళు డిసైడ్ చేసేసారు. నాకు ఈ కారణానికి డబ్బు కావాలి, నేను ఈ బిజినెస్ లో సంపాదిస్తాను, నేను ఈ బిజినెస్ ని వాడతాను, నా ఫ్రెండ్కి చెప్తాను, అతను ముందు చెప్తాను. నేను బిజినెస్ ఎలా చేయాలి నేను చూపిస్తాను, అతను ముందే వెళ్ళి ఈ బిజినెస్ ఎలా చేయాలి అని చూపిస్తాను. ఈ బిజినెస్ చేయటం ఈజీగా చెప్తా, ఇప్పుడు తెలిసిన వాళ్ళకి చెప్పడం ఈజీగా చెప్తా. ఈజీగా కాదా? థ్యాంక్ యూ. అయితే తెలుగు బాగుంది. ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఇలాగే చేసుకొని వచ్చేసి నేను ఫస్ట్ ఒక కార్ కొన్నాను. అప్పటి వరకు కంపెనీ కార్, ఇప్పుడు నా కార్ కొన్నాను. అప్పుడు హోండా సిటీ కొత్తగా వచ్చింది, షోరూమ్ లో వెళ్ళి ఫోటో తీసుకున్నాను. వన్ ఆఫ్ ద ఫస్ట్ కార్స్ హోండా సిటీ తీసుకున్నాను. 20 lakhs వచ్చాను. తర్వాత ఒక ఆడి Q5 తీసుకున్నాను, దట్స్ అరౌండ్ 55 lakhs. తర్వాత అగైన్ అదే టైంలో ఒక MG తీసుకున్నాను 23 lakhs కి. అది 3 years అయింది. 3 years తర్వాత కొత్త మోడల్ వేసారు. అది చూడడానికి చాలా మంచిది, సేమ్ విషయం, సేమ్ ఇంజిన్, సేమ్ అన్ని సేమ్, చూడటానికి బాగా చేశారు. ఇప్పుడు వెస్టింగ్ ఎంత శక్తి ఇచ్చిందంటే చూడటానికి బాగుందా తీసుకొని డిసైడ్ చేయడానికి శక్తి ఇచ్చింది. ఇతను ఏం చేయలేదు, ఓన్లీ వెస్టింగ్ కొద్దిగా ఆశీర్వాదం ఉంది, బాగుందా తీసుకోండి. నాకు డౌట్, ఇప్పుడు అన్ని సేమ్ ఉంది, ఏంటి తీసుకోవద్దా వద్దా ఏమనుకుంటారు ఏమని అడిగితే, ఎందుకంటే ఆ పాతకానికి 23 lakhs ఇది 30 lakhs. ఇప్పుడు నాకే డౌట్, అది డిసిషన్ కరెక్టా లేదా, బాగుంది అని చెప్పేసి 7 lakhs ఎందుకు ఇస్తున్నాము. తర్వాత ఆడిటర్ దగ్గర అడిగాను, బాబు ఇలాగ ఉంది, నాకు అది నచ్చింది, అది తీసుకోవాలంటే డబ్బు ఉంది, ఖర్చు పెట్టడానికి మనసు రావట్లేదు, ఎందుకంటే అది కరెక్టా కాదా, డబ్బు ఉంది అని చెప్పేసి ఏమేమో చేస్తున్నాను అని ఒక ఫీలింగ్ వస్తుంది. డబ్బు ఉంది కదా తీసుకోండి, థ్యాంక్ యూ అని చెప్పేసి ఇది తీసుకోండి. సో నెక్స్ట్ నా సెప్టెంబర్ 5th లాస్ట్ ఇయర్ 41,91,000 వచ్చింది. నేను 1.5 lakh లో స్టార్ట్ చేశాను. 1.5 lakh ఎలాగ స్టార్ట్ చేశాను, ఈ మంత్ 1.5 lakh వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుందా లేదా గ్యారంటీ ఇవ్వడానికి అవుతుంది. నెక్స్ట్ మంత్ జాబ్ లో 1.5 lakh వస్తుందా లేదా గ్యారంటీ ఇవ్వడానికి కాదు. ఫస్ట్ లో డబ్బు వస్తే వచ్చింది, లేకపోతే నౌకరీ జాబ్ లేదు. ఒక టెన్షన్ లో 1.5 lakh రూపీస్ టెన్షన్ లో స్టార్ట్ చేసేసి నేను ఇక్కడ వచ్చేసి 41,91,000 వితౌట్ టెన్షన్. డబ్బు కాదు, టెన్షన్ ఎంత ఉంది. ఇక్కడ నాకు ఎప్పుడే అనిపించలేదు నెక్స్ట్ మంత్ ఉందా 6 months తర్వాత ఏంటి, 1 year తర్వాత ఏంటి, వీళ్ళు తీసేస్తే ఏంటి, ఏం లేదు, అస్సలు టెన్షనే లేదు. ఇప్పుడు నేను యాక్చువల్లీ నా తల్లికి ఏమి ఇవ్వాలని యోచన చేస్తున్నాను. ఈ బిజినెస్ నాది వదిలేయండి, 10 years తర్వాత వదిలేయండి,
నా సన్నికి ఈ బిజినెస్ ఎలా చేయాలి, అతను చేస్తాడా లేకపోతే ఏం చేయాలి అని అప్పుడు వరకు యోచన చేస్తున్నాను. జాబ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ ఏం చేయాలి యోచన చేయడానికి భయపడతాను. సో డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఆ డబ్బు ఎలా వచ్చి టెన్షన్ ఫ్రీగా వస్తుందా, దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ 1 lakh rupees కి బయట ఎంత టెన్షన్ తీసుకోవాలి అది అర్థం చేసుకోండి. 24 hours మీరు ఆ 1 lakh ని గులాంలాగా ఉండాలి. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అని చెప్పేసి ఆ 1 లక్షకి గులాంలాగా ఉండాలి. ఇక్కడ 41 lakh ని నేను కింది రావంటా. నెక్స్ట్ అప్పుడు సిద్ధార్థ్ గారు 1 crore చెక్. అప్పుడు సిద్ధార్థ్ గారు అడిగారు ఎంత అని. నెక్స్ట్ మంత్ అడిగారు మీకు చెక్ ఎంత అని. 41,91,000 అన్నారు. నాకెంత తెలుసా 1 crore ఉంటుంది. 3 months తర్వాత ఎంత అవుతుంది తెలుసా అన్నారు. 1 crore 60 lakhs అవుతుంది అన్నారు. నాకు అప్పుడు ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఓ అతను అంత నా మాట ఇంత. సో అడిగే పని చేశాను. నెక్స్ట్ పని చేసి నెక్స్ట్ ఐఎస్ చెక్ 36,47,000 రూపీస్. సో ఇవన్నీ టెన్షన్ లెస్ మనీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ 46 lakhs. ఈ బిజినెస్ వాళ్ళు 46 lakhs 50 lakhs అని చేస్తారు. టెన్షన్ ఉంటుంది. ఆ డబ్బు కూడా టెన్షన్ ఎంత వస్తుంది. ఇక్కడ టెన్షన్ 1 పైసా టెన్షన్ లేదు. వీళ్ళందరూ చెప్తున్నారు కదా 45,000 50,000 60,000. వీళ్ళకి నెక్స్ట్ మంత్ వస్తుందా లేదా టెన్షన్ లేదు. వాళ్ళకి తెలుసు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి, తక్కువ అవదు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి టెన్షన్ ఇది ఉంటుంది. సో మనీ వస్తుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ కూడా టెన్షన్ వస్తుందా. టెన్షన్ లేకుండా వస్తే అది మంచిది, టెన్షన్ కూడా వస్తే అది ప్రాబ్లమేటిక్. అందుకే డబ్బు వచ్చినప్పుడు టెన్షన్ లేకుండా రావాలి. డబ్బు నెక్స్ట్ మంత్ వస్తుందా, నెక్స్ట్ మంత్ లేదు, నెక్స్ట్ ఇయర్ వరకు వస్తుందా, నేను అన్ని సైడ్కి పెట్టేస్తాను. నాది సైడ్ పెట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఎంత డబ్బు వస్తే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వస్తేనే ఉంటుంది. ఈ బిజినెస్ లో డబ్బు వస్తూనే ఉంటుంది. నేను అంత పని చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, ముందు చేస్తాను. నాకు పని గురించి ప్రాబ్లం లేదు, డబ్బు గురించి ప్రాబ్లం లేదు. నేను పని చేస్తాను, నాకు తెలుసు నేను ఏ విధంగా పని చేస్తానో అది పని బిజినెస్ కే వెళ్తుంది. అదే శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు అదే మాట్లాడుతున్నాను. ఏ విధంగా పని చేస్తానో తప్పలేదు, బిజినెస్ కోసం పని చేస్తే అది మీకు ఫలం ఇస్తుంది. సో బిజినెస్ నేర్చుకోవాలి పని చేయటం. సో దట్స్ హౌ దిస్ మనీ. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయింది. నేను ఎంత ఎక్కువ పని చేస్తానో అంత ఎక్కువ డబ్బు వచ్చింది. టైం ఫ్రీడమ్ అయింది. నా చేతిలో ఉంది ఎన్ని కంట్రోల్, ఇక్కడ పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి, ఏ రోజు పని చేయాలి, ఇవన్నీ నాకు. కార్లో ఒక 65 lakhs ఆర్డర్ ఉంది, 23 lakhs ఎంజీ ఉంది. అది 23 lakhs ఎంజీ యాక్చువల్లీ అమ్మేశాను. ఎందుకంటే 3 కార్లు అది అంత యూజ్ కాదు. సెకండ్ కార్ ఉంది కొత్తది. ఢిల్లీలో ఒక ఇంటి ఉంది 1.5 crores అపార్ట్మెంట్ ఉంది. మైసూర్లో ఒక 3.5 crores అపార్ట్మెంట్ తీసుకున్నాను. నాకు ఎలా కావాలో అలా తీసుకున్నాను. జాబ్లో ఉంటే అది చేయడానికి రాదు, జాబ్లో ఉంటే అది చేయడానికి రాదు. 3.5 lakhs ఒక పైసా లోన్ లేదు, లోన్ లేకుండా చేశాను. యాక్చువల్లీ నా ఫ్యామిలీలో నాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ. నా ఆంటీ అంకుల్ ఆంటీలు, నా మదర్ చాలా నాకు చిన్నప్పుడే పాస్ అయిపోయారు. నా మదర్ లేదు. సో నా మదర్కి 3 sisters ఉన్నారు. వాళ్ళే నా మదర్ లాగా, వాళ్ళు నన్ను సల్లాగా చూసుకుంటాను. నేను వాళ్ళు మూడు మందిని మదర్ లాగా చూసుకుంటాను. వాళ్ళు నా ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నామో, నైట్కి వస్తున్నామా, టైంలో ఇంటికి వెళ్ళాలి, భోజనం చేస్తున్నామా లేదా అన్ని ఎంక్వైరీ ఉంటుంది. నేను ఎప్పుడో ఇంటి తీసుకుంటున్నాను అని నేను చెప్పాను. లోన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు, వాళ్ళు నన్ను అప్పుడు చూశారు. ఇప్పుడు జాబ్ చేయడం డబ్బు లేదు టెన్షన్ చెప్తున్నాను కదా, ఆ టైంలో చూస్తున్నాను. ఇప్పుడు ఇంటి తీసుకుంటున్నాను చూస్తే లోన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు. ఇప్పుడు లోన్ లేదు, నాది డబ్బు. ఇప్పుడు వీరికి నాది డబ్బు అని చెప్తే ఏమో ఉల్టాసిగా పని చేస్తున్నాను. అందుకే ఏం చేయాలి వాళ్ళు చాలా స్మార్ట్. వాళ్ళు ఒక కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అంటే పట్టుకుంటారు. ఏమో లైక్ చేస్తున్నాము, అబద్ధం చెప్తున్నారు. నేను ఫేస్ అన్ని కంట్రోల్ చేసి నేనేమి గౌతమ్బాలి అంటున్నాను. గౌతమ్బాలి గారు లోన్ ఇచ్చాను. బాలి గారు లోన్ ఇచ్చారు. అవును, అది కరెక్ట్గా వేయాలి, మిస్ అవ్వకూడదు అన్నారు ఆయన. సో
సో ఇంత అపార్ట్మెంట్ పర్చేస్ అనేది గౌతమ్ డబ్బు ఇంటీరియర్ చేస్తానికి స్టార్ట్ చేశాను. మంచిగా ఇంటీరియర్ చేసి ఎలా కావాలో అలా చేశాను. ఇది లేదు, లిమిట్ లేదు. ఆర్కిటెక్ట్ అది కావాలి, ఆ ప్లేస్ కావాలి, ఈ ప్లేస్ కావాలి, అన్ని పెట్టుకోవాలి మీరు చెప్పారు. ఇంటి వచ్చి చూసాం, ఇది ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఎక్కడ లోన్ తీసుకున్నాం, ఇది గౌతమ్ ఈ డబ్బు గౌతమ్ ఎప్పుడు ఇస్తాం వాపసు, ఇంత డబ్బు ఎంత అయింది నా యాక్చువల్లీ 3.5 అయింది, 75 lakhs 80 lakhs అయింది నా అది ఇవ్వాలి, లేకపోతే బాలికాడు వాపస్ ఇవ్వాలి. ఎవ్రీ మంత్ ఎంత ఇస్తాం అన్ని లెక్కాచారం పెట్టారు. లేదు అన్ని 25,000 నాకు ఇచ్చేస్తాను. ఓకే ఇంత చేసేది. ఈ రోజు అంత డబ్బు ఉంది చెప్పడానికి మన ఆళ్ళు నమ్మిక లేదా ఎంత డబ్బు ఉంది. మీరు అగైన్ నేను వచ్చింది అక్కడి నుంచి, నేను ఇక్కడ వచ్చింది, నేను ఇద్దరిని చెప్తున్నాను కదా, నేను ఒక రోజు అక్కడి నుంచి వచ్చాను. అలాగే మీలాగే కూర్చున్నాను, నాలాగే ఎవరో మాట్లాడారు, ఇలా ఉంది, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఏమర్థమైంది, ఇక్కడ ఎవరు కావాలో డబ్బు సంపాదించవచ్చు అర్థమైంది. పని స్టార్ట్ చేశాను. తర్వాత యోచన చేయలేదు, పని స్టార్ట్ చేశాను. ఇక్కడ రోజు ఈ వచ్చాను. ఈ రోజు మీరు డిసైడ్ చేసి పని స్టార్ట్ చేస్తే ఒకరోజు మీరు ఇక్కడ వచ్చేస్తారు. ఎవరు కావాలో రావాలి. నేను ఈ బిజినెస్ లో అదే అర్థం చేసుకున్నాను. ఈ బిజినెస్ లో అదే అర్థం చేసుకున్నాను. ఎవరికి కావాలో డబ్బు సంపాదించాలి. మనదే మీ టీంలో బీవీ చెప్పేసి ఒక అమ్మ ఉంది, ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. 7,000 రూపీస్ పర్ మంత్, 1 minute 7,000 రూపీస్ పనిచేస్తుంది. లేడీస్ కు మంచిగా తెలుసు 7,000 లో ఇంటి రన్ చేయడానికి ఎంతెంత కష్టపడుతుంది, ఏమవుతుంది, ఏం కొనొచ్చు, ఏం కొనడానికి అవుతుంది. లేడీస్ కు మంచిగా తెలుసు, ఎందుకంటే లేడీస్ మంచిగా ఇంటి చూసుకుంటారు. జెంట్స్ కి ఐడియా ఉంది 7,000 రూపీస్ పర్ మంత్ లో ఏ ఖర్చు చేయొచ్చు, ఏ ఖర్చు చేయడానికి అవును చెప్పేసి. లాస్ట్ టైం ఎంత రెండు తెలుసా, 4,55,000 రూపీస్. మీరు ఇమాజిన్ చేయండి 7,000 లో ఈ అమ్మ 3 చిల్డ్రన్ ఎలాగ ఇంటి మెయింటైన్ చేసింది మీరు ఇమాజిన్ చేయండి. ఇమాజినేషన్ వస్తుందా? 7,000 రూపీస్ ఇంటికి రెంట్ చేయాలి, భోజనం చేయాలి, చిల్డ్రన్ స్కూల్ పంపించాలి. మీరు ఇమాజిన్ చేయండి. మీరు అందరికీ తెలుసు 7,000 రూపీస్ లో ఏం చేయొచ్చు, ఏం చేయడానికి అవుతుంది మీరు అందరికీ తెలుసు, మనకు తెలుసు ఎంత కష్టం అవుతుంది మీకు. నెక్స్ట్ ఈ ఎండ్ 4,55,000 ఈ అమ్మ ఏమేమి చేసుకుంటుంది, ఆ చిల్డ్రన్కి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటికి ఏం చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్కి ఏం చేస్తుంది. మీరు ఇమాజిన్ చేయండి 4.5 lakh rupees, 4,55,000 రూపీస్ ఏమేమి చేస్తుంది. That is the power of this business.